హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తికేయ అండ్ షన్గే బ్లాగ్స్. సో గైస్, ఈరోజు నేను కొత్త టైప్ ఆఫ్ వీడియోతో వచ్చా. అదేంటంటే హౌ టు ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో గైస్, బేసికల్గా మనకి ఇంట్రెస్ట్ అనేది టూ టైప్స్ ఉంటుంది. ఫస్ట్ది సింపుల్ ఇంట్రెస్ట్, సెకండ్ది కాంపౌండ్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే మనకి ఉన్న ప్రిన్సిపల్ అమౌంట్ మారుతూ ఉంటుంది. నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే మనకి ప్రిన్సిపల్ అమౌంట్ చేంజ్ అవుతుంటుంది. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ ఇది. ప్రిన్సిపల్ అమౌంట్ ఏమో 1000 రూపీస్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో 5%, నెక్స్ట్ టైం ఏమో 1 year. సో గైస్, మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నది ఎప్పుడు పర్సంటేజ్లోనే ఉంటుంది. పర్సంటేజ్లో ఉందంటే అది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంతే. సో ఫస్ట్ మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలంటే మనం ఫస్ట్ కనుక్కోవాల్సింది అమౌంట్. అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ఇంటూ 1 + r/100 హోల్ పవర్ n. సో గైస్, ఎన్ అంటే టైం పీరియడ్. మీరే ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎన్ అంటే టైం పీరియడ్. సో మనం ఇప్పుడు సింపుల్గా ఇచ్చిన వాల్యూస్ని ఇలా పుట్ చేయాలంతే. సో అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ అన్నది 1000 ఇంటూ 1 + రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నది 5/100 ఇంటూ 1. సో గైస్, ఇక్కడ ఎన్ అన్నది 1 year కాబట్టి సో 1 రాసుకోవాల్సిన అవసరం లేదు, కానీ నేను మామూలుగా రాసాను రిఫరెన్స్కి. సో అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 1000 ఇంటూ 100 + 5/100 ఇంటూ 1. దేర్ఫోర్ అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 1000 ఇంటూ 105/100. సో ఇక్కడ మనకి ఈ జీరో క్యాన్సిల్ అయిపోతే ఈ జీరో క్యాన్సిల్ అయిపోతాయి. సో గైస్, మనకి వచ్చేది ₹1050. సో గైస్, ₹1050 అన్నది మనకి వచ్చిన అమౌంట్. సో గైస్, ₹1050 అన్నది మనకి వచ్చిన అమౌంట్. సో ఇప్పుడు నెక్స్ట్ మనం కనుక్కోవాల్సింది ఏంటంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఫార్ములా. సో మనకి ఇక్కడ ఇచ్చిన అమౌంట్ 1050 రూపీస్. సో మనకి ఇచ్చిన ప్రిన్సిపల్ 1000 రూపీస్ మనం చేసింది. సో 1050 మైనస్ 1000 రూపీస్. సో గైస్, మనకు వచ్చింది ₹50. 50 రూపీస్ అన్నది మనకు వచ్చిన కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో గైస్, దీంట్లో కూడా మనకి 2 types ఉంటాయి అన్నమాట. ఫస్ట్ది 2 types ఆఫ్ క్వశ్చన్స్ గైస్. క్వశ్చన్ ఒకటి ఫస్ట్ ఎలా ఇస్తాడంటే మనకి జస్ట్ ఇది ఇలా ఇచ్చి ప్రిన్సిపల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంకా టైం ఇచ్చి ఫైండ్ ద అమౌంట్ కాంపౌండెడ్ యాన్యువల్లీ అని ఇస్తాడు. యాన్యువల్లీ అంటే మనం అమౌంట్ మాత్రమే కనుక్కోవాలి. మళ్ళీ చెప్తున్నా, కాంపౌండెడ్ యాన్యువల్లీ అంటే అమౌంట్ మాత్రమే కనుక్కోవాలి. నెక్స్ట్ ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని స్పెసిఫిక్గా చెప్పాడంటే మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ విచ్ ఇస్ అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ ఇది వాడాలి. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను గైస్. థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. జై హింద్.